హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. ఈరోజు ఆల్ టైమ్ కంఫర్ట్ లంచ్ చేసుకుందాం. ఈ కాంబినేషన్ పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ ఫేవరెటే. అదే టొమాటో పప్పు ఇంకా పొటాటో ఫ్రై. సో ఫస్ట్ టొమాటో పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఒక కప్పు నేను ఫస్టే ఉడకబెట్టుకున్నాను కందిపప్పు. నెక్స్ట్ ఒక 3 టొమాటోస్ కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఆయిల్ అంటే నెయ్యి తీసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయ. ఇంకా ఇందులో కావాల్సిన స్పైసెస్ పసుపు, కారం ఇంకా ఉప్పు. సో దీన్ని ప్రాసెస్ చేసుకుందాము. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. ఒక 1 పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి. సో ఇప్పుడు అందులో కొంచెం పోపులు వేసుకుందాం. ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిద్దాము. కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేద్దాం. అంటే మనం బేసిక్గా టొమాటో పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటాం అలాగే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. నెక్స్ట్ కరివేపాకు. ఇవన్నీ వేగాక టొమాటోస్ వేసేసుకుందాం. సో టొమాటోస్ చాలా న్యూట్రిషియస్ ఫ్రూట్ అనమాట. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇందులో ఉండే లైకోపీన్ మన బాడీని క్యాన్సర్ ఇంకా హార్ట్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది అనమాట. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో టొమాటోస్ పచ్చిగా తినే కన్నా దాన్ని వండుకుంటేనే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది అనమాట. సో టొమాటోస్ రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసినా చాలా మంచిది. సో టొమాటోస్ వేసాక అవి కొంచెం మగ్గడానికి నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము. సో ఇప్పుడే అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇంకొక 1 టీ స్పూన్ నేను కారం కూడా వేసుకున్నాను, 1½ అలాగా. సో స్పైసెస్ మాత్రం మీ టేస్ట్కి తగ్గ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనం మగ్గడానికి మూత పెట్టుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ పెడితే చాలు, మొత్తం అంతా నీట్గా మగ్గిపోతుంది అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా మనం కుక్కర్లో టొమాటోలు అన్నీ వేసి పెడతాం కదా, అలా కన్నా ఇలా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది పప్పుది. సో ఒక 5 మినిట్స్ నేను మూత పెడుతున్నాను. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇంకొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఇంకా సాఫ్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ½ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను, దాన్ని ఇంకా కొంచెం సాఫ్ట్ చేయడానికి. సో టొమాటో పప్పులో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కందిపప్పు. సో కందిపప్పు ఒక వైటమిన్ B12కి మంచి సోర్స్ అనమాట. సో ఇందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, సెలీనియం ఇలాంటి న్యూట్రియంట్స్ చాలా ఉంటాయన్నమాట. సో కందిపప్పు కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది బాడీకి, కానీ ఏదైనా మోడరేషన్లో తినాలి. సో ఇలా వాటర్ వేసుకొని ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి బాగా. ఇలా కొంచెం ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అయ్యాక ఇందులో పప్పు యాడ్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఒకసారి చూసుకోండి ఉప్పు అది సరిపోయిందో లేదో, దాన్ని బట్టి మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది పప్పు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న కందిపప్పు వేసేసుకోవడమే. బాగా సాఫ్ట్గా అయినంత వరకు టొమాటో ఉడికితే చాలన్నమాట.
బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత పప్పు యాడ్ చేసుకుందాం. సో, ఇలాగా నేను ఒక పెద్ద బౌల్‌తో పప్పు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ అయినంత వరకు కలపాలి. ఆ టొమాటో ప్యూరీని పప్పు అంతా కలిసిపోవాలనమాట. యాక్చువల్లీ టొమాటో పులుపు సరిపోతది. కొంతమందికి చింతపండు ఏస్తే కూడా నచ్చుతది. సో, కొంచెం చింతపండు కూడా ఏసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది చింతపండేస్తే. ఇలా కూడా చాలా బావుంటది. సో, ఆప్షనల్ చింతపండనేది. ఇలా కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికితే చాలు. అంతే టొమాటో పప్పు రెడీ అయిపోయినట్టే. కొంచెం కన్సిస్టెన్సీ లూజ్‌గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానిక్కడ. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బావుంటదనమాట. సో, ఇప్పుడు నేను బౌల్‌లో సర్వ్ చేసుకున్నాను. సో, ట్రై చేయండి. ఇలా చాలా బావుంటదనమాట ఈ స్టైల్‌లో పప్పు. సో, నెక్స్ట్ మనం పొటాటో ఫ్రై చేసుకుందాం. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బాయిల్డ్ పొటాటోస్ ఒక ఫుల్ బౌల్, కొంచెం గార్లిక్, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక కప్పు ఆనియన్స్, ఒక ఆనియన్ అనమాట అది, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, దానికి సరిపడా కొంచెం ఆయిల్. ఫస్ట్ ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో, ఇందులో కొంచెం వేడెక్కాక పోపులన్నీ వేసేసుకుందాం. పోపుల్లో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కలిపేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అంటే ఇలా చేస్తే బాయిల్డ్ పొటాటోస్‌తో తొందరగా అయిపోతది కర్రీ. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటది. సో, ఇప్పుడు ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా ఏగడానికి కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను నేను. సో, బాయిల్డ్ పొటాటోస్ మన గట్ హెల్త్‌ని రెగ్యులేట్ చేస్తాయన్నమాట. సో, చాలా మంచి విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి ఇందులో. సో, వైటమిన్ సి, బి6 ఇంకా పొటాషియం లాంటి కొన్ని మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో, మన గట్ హెల్త్‌ని రెగ్యులేట్ కూడా చేస్తది. ఇందులో ప్రీబయోటిక్స్ లాంటివి అంటే మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తదనమాట కడుపులోని. సో, స్మాల్ ఇంటెస్టైన్స్‌లో మంచి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేయడం వల్ల గట్ హెల్త్ చాలా బావుంటది బాయిల్డ్ పొటాటోస్ వల్ల. సో, ఏదైనా మోడరేషనేనండి. కొంచెం క్వాంటిటీస్‌లో తినాలి. సో, అప్పుడే దాని హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి ఉంటది. సో, ఇప్పుడు నేను ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేస్తున్నాను. వేసుకొని అన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు బాగా. చాలా క్విక్‌గా అయిపోతది ఈ పొటాటో ఫ్రై. సో, ఇవన్నీ బాగా ఏగిన తర్వాత ఇందులో మనం పొటాటోస్ యాడ్ చేసేసుకోవడమే. నేనొక 5 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ 10 మినిట్సేనండి. మొత్తం పప్పుకి దీనికి హార్డ్‌లీ ఒక 20 మినిట్స్ పడతదంతే. ఇలా మొత్తం స్పైసెస్ అన్నీ బాగా పొటాటోస్‌కి పట్టినట్టు బాగా కలుపుకుందాం.
ఇదంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా అన్నీ ఉడకబెట్టిన బంగాళదుంపలు పట్టినంత వరకు బాగా కలుపుకుంటే చాలు. కర్రీ రెడీ అయిపోతది. సో, ఈ కాంబినేషన్ అందరికీ ఇష్టమైందే. సో, కొంచెం హెల్తీగా చేసుకోవాలంతే. సో, ఇలా నేను ఒక బౌల్‌లో యేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేసుకుందాము రైస్‌తో పాటు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు ఇంకా పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. సో, ఇలాంటి ఇంకా హెల్తీ ఇంకా టేస్టీ రెసిపీస్ మీకు కావాలంటే like, share and subscribe my channel and don't forget to press the bell icon for the notifications. So until then, see you all with another healthy recipe. Stay fit and stay healthy. Thank you all.